హాయ్ అండి అందరికీ. ఇది బేబీస్‌కి చాలా ఈజీ డైజెషన్ ఫుడ్ అండి. ఇలా బియ్యము, సాయి మినపప్పు వాటర్‌లో వేసుకొని నానబెట్టాలండి. ఒక 2 అవర్స్ నానబెడితే చాలు. 2 అవర్స్ తర్వాత ఇట్లా ఉంటుందిమాట. దాంట్లో నేనైతే కుక్కర్‌లో చేస్తానండి. ఇట్లా కొంచెం నెయ్యి వేసుకోండి. నార్మల్‌గా అయినా చేసుకోవచ్చు. కుక్కర్‌లో అయితే కొంచెం ఫాస్ట్‌గా అయితదని నేను కుక్కర్‌లో వేసానండి. ఇట్లా నానబెట్టిన రైస్, సాయి మినపప్పు ఇట్లా కుక్కర్‌లో వేసుకోండి. నెయ్యి వేసుకొని కొంచెం పసుపు, సాల్ట్ వేసుకోండి. వేసుకున్న తర్వాత కొంచెం దాన్ని కలపండి గంటితో. చాలా బాగుంటుందండి పిల్లలకి, చిన్న పిల్లలకి. దాంట్లో సరిపడా వాటర్ వేసుకోండి. అంటే ఆ క్వాంటిటీ ఎంత తీసుకుంటే దాన్ని బట్టి వాటర్ వేసుకోవాలి. కొంచెమైనా పిల్లలు ఇష్టంగా తింటారు. ఎక్కువ తినకపోయినా కొంచెం తిన్నా ఈజీగా ఉంటుందండి డైజెషన్కి. ఇట్లా ఇంకా మూత పెట్టేసుకోండి. నేనైతే ఒక 5 విజిల్స్ వేయించానండి. 5 విజిల్స్ తర్వాత ఇట్లా సాఫ్ట్గా అయిపోతుంది. ఇట్లా గరిటెతో ఇట్లా అనుకున్న స్మాష్ చేసేసుకున్నా ఓకే, లేకపోతే స్మాషర్తో అన్నా చేసుకోవచ్చండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇష్టంగా తింటారు పిల్లలు. ఇది చిన్న పిల్లలండి. 6 మంత్స్ కాదు, 8 మంత్స్ నుంచి పెట్టచ్చండి ఈ ఫుడ్. 8 మంత్స్ నుంచి ఒక 15 మంత్స్ వరకు పెట్టచ్చు. ట్రై చేయండి.